నాకున్న ఎక్స్పెక్టేషన్స్ అయితే ఒక రేంజ్ లో ఉన్నాయి. ఇక మూవీ స్టార్టింగ్ నుంచే మూవీ మీద హైప్ చాలా పెరిగిపోయింది. ఎందుకంటే మూవీలో ఉన్న ఇంట్రో సీన్స్ ఆ విధంగా ఉన్నాయి. మూవీ స్టార్ట్ అవడమే చాలా మంచి సీన్స్ తోటి కొద్దిగా కన్ఫ్యూజన్ గా స్టార్ట్ అవుతుంది. ఇక ఇంటర్వెల్ కాడ మనం ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్ తోటి మూవీ ఇంటర్వెల్ అయితే ఎండ్ చేస్తారు. ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత లిటరల్లీ నా ఫీలింగ్ చెప్పాలంటే ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయిపోయింది. సెకండ్ హాఫ్ కూడా ఈ విధంగా ఉంటే ఈసారి మరో బ్లాక్ బస్టర్ పడిపోయినట్టే అనుకున్నా. ఇక మూవీ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన కాసేపటికి మూవీ కాస్త బోర్ కొట్టినట్టు అనిపించింది. ఇక ఆ తర్వాత వస్తుంది మామ ఒక ట్విస్ట్. ఆ ట్విస్ట్ ని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ట్విస్ట్ అయితే ఆ రేంజ్ లో ఉంటుంది అనమాట. ఇక మూవీ ప్రీ క్లైమాక్స్ సీన్ లో మనం ఎప్పటి నుంచో మిస్ అవుతున్న ఎమోషన్ ని, ఫస్ట్ హాఫ్ లో మిస్ అయిన ఎమోషన్ ని సెకండ్ హాఫ్ లో చాలా బాగా క్యారీ చేసి ప్రతి ఒక్కరిని ఎమోషనల్ చేశారు. ఇక మూవీ క్లైమాక్స్ ఉంటది మామ ఒక యుద్ధం. అంటే మూవీ క్లైమాక్స్ ని 100 ఏళ్ళు అయినా సరే గుర్తు పెట్టుకుంటారు. ఆ రేంజ్ లో ఉంటుంది మూవీ క్లైమాక్స్ అయితే. ఇక మూవీలో ఉన్న పాజిటివ్స్ అండ్ నెగటివ్స్ మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన డైరెక్టర్ నాగశ్విన్ గారికి అయితే దండేసి దండం పెట్టాలి. మూవీ చూసిన తర్వాత ఖచ్చితంగా ఫస్ట్ అందరికి అదే అనిపిస్తుంది. లిటరల్ గా 3 గంటలు ఒక ఓల్డ్ లోకి తీసుకెళ్తాం అంటే మామూలు విషయం కాదు. ఎక్కడ బోర్ కొట్టించకుండా నాగి మామ అందులో చాలా బాగా సక్సెస్ అయ్యారు. ఇంకా స్టోరీ కలెక్షన్ కూడా చాలా కొత్తగా ఉంది. ఇంకా మూవీలో ఇంకా ఏదైనా పాజిటివ్ పాయింట్ ఉందంటే మన ప్రభాస్ గారు యాజ్ యూజువల్ గా తన 200% ఎఫర్ట్స్ పెట్టేశారు. ఇక దీపికా పదుకొనే గారు ఉన్నంత వరకు చాలా బాగా చేశారు. కమల్ హాసన్ గారు క్యారెక్టర్ అయితే ఈ విధంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు కమల్ హాసన్ గారి క్యారెక్టర్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఆ క్యారెక్టర్ చూస్తున్నంత సేపు కూడా ఇది కదరా బాబు మనకు కావాల్సింది కమల్ హాసన్ గారి దగ్గర నుంచి ఇటువంటి రోల్ కదరా మనం ఎక్స్పెక్ట్ చేసింది అనిపించింది. ఇక అమితాబ్ బచ్చన్ గారు ఏమన్నా యాక్ట్ చేశారు. ఆ వయసులో ఆ యాక్టింగ్ ఏంటంటే బాబు మామూలుగా యాక్ట్ చేయలేదు. ప్రభాస్ గారిని కూడా మించిపోయారు. కొన్ని సీన్స్ లో ఆ విధంగా యాక్ట్ చేశారు. ఇక మూవీలో ఏదైనా పాజిటివ్ పాయింట్ ఉందంటే మూవీలో వచ్చే ట్విస్టులు భయ్యా. మూవీ కాస్త కన్ఫ్యూజన్ గా స్టార్ట్ అయినప్పటికీ తర్వాత వచ్చే ట్విస్టులు చూస్తున్నప్పుడు నిజంగా మైండ్ పోతుంది. ఇక మూవీలో వచ్చే ఇంటర్వెల్ ట్విస్ట్ కానీ క్లైమాక్స్ ట్విస్ట్ కానీ చాలా బాగుంటుంది. ఆ క్లైమాక్స్ చెప్దాం అనుకుంటే ఖచ్చితంగా స్పాయిలర్ ఎలక్ట్ అయితే అయిపోతుంది కాబట్టి నేను చెప్పట్లేదు. మూవీలో ఏదైనా నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయంటే మూవీ స్టార్టింగ్ కాస్త కన్ఫ్యూజన్ గా ఉంటుంది. కాస్త మనం ఆలోచిస్తే మనకు మూవీ అయితే కాస్త అర్థమవుతుంది. అదొక మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇక మూవీలో వచ్చే సాంగ్స్ కూడా మరీ బీభత్సంగా లేకపోయినా 2 సాంగ్స్ పర్లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా జస్ట్ ఓకే అనిపించింది. ఇది నాకు కాస్త నెగిటివ్ గా అనిపించింది. ఇక మూవీ క్లైమాక్స్ లో కొన్ని క్యామియో రోల్స్ ఉంటాయి మామ. ఆ క్యామియో రోల్స్ చూడగానే నిజంగా లిటరల్ గా మైండ్ లో ఉన్న తుప్పు మొత్తం పోతుంది. ఆ విధంగా ఉంటుంది క్యామియో రోల్స్ అయితే. లిటరల్ గా చెప్తున్నా కదా మూవీ మిమ్మల్ని ఎక్కడా డిసప్పాయింట్ చేయడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. ఇంకా క్లైమాక్స్ అయితే మాత్రం ఒక రేంజ్. అంటే క్లైమాక్స్ అయితే ఇంకో 100 ఏళ్ళైనా గుర్తు పెట్టుకుంటాం ఆ రేంజ్ లో ఉంది క్లైమాక్స్ అయితే. ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలంటే ఇంకేముంది మామ, అందరికి తెలిసిందే మూవీ ఒక బ్లాక్ బస్టర్ మూవీ. ఖచ్చితంగా ఈ వీకెండ్ కి సరదాగా థియేటర్స్ కి వెళ్ళాలనుకుంటే మూవీ వెళ్ళొచ్చు ఖచ్చితంగా. డే 1 నాకు తెలిసి 300 crores పైనే కలెక్ట్ చేస్తుంది. ఇక మూవీకి రేటింగ్ ఇవ్వాల్సి వస్తే 5 out of 4 రేటింగ్ అయితే ఇవ్వచ్చు. ఇచ్చేసే ఒక బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. మన ఇంటికి మూవీ చూసినట్లయితే మీకు ఎలా అనిపించిందనే కింద కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో